ఉత్తరాదిన బీజేపీ ఎంతలా పాతుకుపోయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దక్షిణాదిన కూడా పాగా వేయాలని చూస్తున్నా వర్కౌట్ అవడం లేదు. ముఖ్యంగా తెలంగాణలో జెండా పాతాలని కలలుగంటున్నారు కాషాయ నేతలు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తమ లక్ష్యం నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారట. అందుకు ఎవరు ఊహించని స్కెచ్ కూడా వేశారట. ఇంతకు ఏంటా స్కెచ్? అసలు తెలంగాణలో అధికారంలోకి రావడం బీజేపీకి ఏ మేరకు సాధ్యం? తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచినట్లు కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడించాలన్న పట్టుదలతో ఉన్నారు కాషాయ పెద్దలు. అందుకోసం ఎవరూ ఊహించని స్కెచ్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్లోని కీలక నేతలను చేర్చుకుని తాము బలపడాలన్నది బీజేపీ పెద్దల ఆలోచనట. ఇప్పటికే ఈటెల రాజేందర్ లాంటి లీడర్లను చేర్చుకుంది. బలమైన గులాబీ నేతలను లాక్కునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిందట. బీఆర్ఎస్ ప్లేస్లోకి తాము రావాలని ఎప్పటినుంచో చూస్తోంది బీజేపీ. అంతేకాకుండా మంత్రి పదవులు దక్కక అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ లీడర్లను కూడా బీజేపీ లాగేసుకునేందుకు తహతహలాడుతోందట. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా కనీసం 100 మంది ప్రధానమైన లీడర్లను బీఆర్ఎస్, కాంగ్రెస్ల నుంచి లాక్కునేందుకు పావులు కదుపుతుందట బీజేపీ. బీఆర్ఎస్కు గువ్వల బాలరాజు రాజీనామా చేయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాషాయ నేతగా అవతరించనున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ నేతలు క్రమంగా కమలం వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన తర్వాత బాలరాజు పార్టీని ఎందుకు విడిచారో వివరించారు. చాలా కాలంగా బీఆర్ఎస్లో అవమానాలు ఎదుర్కొంటున్నట్లు ఆయన ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇచ్చినా వారిని బానిసలుగా ఉంచాలనే ధోరణి పార్టీలో పెరిగిపోయిందని విమర్శించారు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటంలో బీఆర్ఎస్ వెనుకబడిందని, క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం కూడా అధినాయకత్వం చేయలేదని బాలరాజు విమర్శించారు. ఈ కారణాల వల్లే పార్టీని వీడినట్లు తెలిపారు. రెండు పార్టీలతో మాట్లాడిన తర్వాత చాలా సంతృప్తిగా క్షేత్రస్థాయిలో క్యాడర్ కానీ లేదంటే పార్టీ విధానాలు కానీ ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నట్టుగా అర్థమైంది. కాబట్టి పార్టీలో చేరడానికి నేను సిద్ధపడ్డ మాట వాస్తవం. నేను ఇదే పార్టీ కార్యాలయంలో గౌరవ పెద్దలు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. మీ ఎంబడి ఎవరు రాకుండా ఉండేంత వరకు ఈరోజు బీఆర్ఎస్ కుట్రలు కుతంత్రాలు చేసిన ఒక్కొక్క ఇటుకను పేర్చుకుంటూ నేను అక్కడ గులాబీ జెండాను ప్రతి చెట్టు పుట్టకు అదేవిధంగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు తీసుకెళ్ళడం జరిగింది. అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో బీజేపీ జెండాను ప్రతి ఇంటిపైన ఎగరవేయడం, నల్లమల్ల జెండా గడ్డపైన ఈ బీజేపీ జెండాను, కమలం జెండాను పాతడానికి అహర్నిశలు పని. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతోందని ముందే వెల్లడించడం మంచిదని ఈ మధ్య ఓ ఫోన్ సంభాషణలో బాలరాజు చెప్పినట్లు ప్రచారం సాగింది. గువ్వల బాలరాజు 2007లో బీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి పార్టీకి పూర్తి కమిట్మెంట్తో పనిచేశారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అందుకే 2009లో నాగర్ కర్నూల్ నుంచి లోక్సభ స్థానానికి అప్పటి టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత 2014, 2018లో అచ్చంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. సడన్ గా కేసీఆర్కు షాక్ ఇచ్చారు బాలరాజు. రెండు నెలల క్రితం కల్వకుంట్ల కవిత బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు మరింత బలం చేకూర్చుతూ ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా స్పందించారు. కేటీఆర్ తనని కలిసి ఆ విషయంపై చర్చించారని ఆయన చెప్పారు. ఈ ఆరోపణలు నిజం కాదనుకుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గట్టిగా ఖండించి ఉండాలి. కానీ ఆశ్చర్యకరంగా
ఆ తర్వాత వారాల తరబడి ఎలాంటి స్పందన లేకుండా నిశ్శబ్దం కొనసాగింది. ఇప్పుడీ నిశ్శబ్దానికి మధ్యలోనే కేసీఆర్కి సన్నిహితుడు గువ్వల బాలరాజు హఠాత్తుగా రాజీనామా చేశారు. ఆయన ఈ నిర్ణయం వెనుక బలమైన కారణం బయటకు చెప్పకపోవడం ఆసక్తికరంగా మారింది. చాలా రోజులు నిశ్శబ్దం తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ చేరికల చర్చ ఊపందుకున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసల గాలి మొదలైంది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరారు. అప్పట్లో ఒక్కో పేరుతో వలసల వార్తలు వెల్లడైనా ఊహించినంతగా కాంగ్రెస్లోకి చేరికలు జరగలేదు. కొంతకాలం తర్వాత ఆ వలసలు ఆగిపోయాయి. కానీ తాజాగా పరిస్థితి మళ్లీ మారింది. ఈసారి మాత్రం గులాబీ నుంచి కాషాయంలోకి వలసలపై చర్చ జరుగుతుంది. బీజేపీ వైపు భారీగా వలసలు ఉంటాయన్న ప్రచారం జోరందుకుంది. ఆసక్తికరంగా బీజేపీ దీనిని ఖండించడం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వంటి నాయకులే మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, కొందరు సిట్టింగ్స్ కూడా మాతో టచ్లో ఉన్నారు, పెద్ద నాయకులు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అని బహిరంగంగానే చెబుతున్నారు. రాబోయే రోజుల్లో గులాబీ నుంచి కాషాయంలోకి ఈ వలసల తుఫాను ఎంతవరకు విస్తరించబోతోంది? ఆ వలసల వెనుక అసలు వ్యూహం ఏమిటో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం కావడం ఖాయం. తెలంగాణలో ప్రస్తుతం ముక్కోణపు రాజకీయం నడుస్తుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరింతగా బలపడాలని చూస్తుంటే బీఆర్ఎస్ పోయిన పట్టును తిరిగి సంపాదించుకోవాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తుంది. ఇంకోవైపు బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా పాతారని ఉవ్విళ్లూరుతోంది. ఈ తరుణంలో త్వరలోనే జరుగుతున్న జీహెచ్ఎంసీ స్థానిక ఎన్నికలకు సంబంధించి సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలన్నీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. అయితే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లను ఢీకొట్టడం బీజేపీకి అంత తేలిక కాదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్తో సమానంగా సీట్లు దక్కినా అదంతా జాతీయ రాజకీయాల అంశం. క్షేత్రస్థాయిలో బలం పెరగాలంటే బలమైన నేతలకు గాలం వేయడమే ప్రస్తుతానికి పరిష్కారమనే ఆలోచనలో కాషాయ పెద్దలు ఉన్నారట. మరి బీజేపీ ఆకర్షకు పడేది ఎవరన్నది తేలాల్సి ఉంది.